వాష్రూమ్కి వెళ్తే బ్లడ్ అనమాట, బ్లడ్ క్లాట్స్ గా యూరిన్ లో గడ్లగా. ఈజ్ అ వెరీ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. కంపల్సరీగా హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు క్రియేషన్స్ అండ్ మధు డైరీస్, బోత్ ఛానల్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా హెల్త్ గురించి అడిగినందుకు. అండ్ ఏమైందని కూడా చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఒక డీటెయిల్ వీడియో చేద్దాం అనుకున్నా, ఎందుకంటే మనం చేసే ఒక చిన్న నెగ్లిజెన్సీ అది ప్రాణం మీదకి ఎలా వెళ్తుందో. నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సివియర్ గా ఉండింది ఎప్పుడు లేదు నా హెల్త్ విషయంలో. ఓన్లీ డెలివరీస్ అప్పుడే నేను ఆపరేషన్స్, ఈ డెలివరీస్ అంటే ఆపరేషన్ సి సెక్షన్ కాబట్టి రెండు కూడా అప్పుడే ఉన్న హాస్పిటల్ ఐసీయూ ఇవే అప్పుడే చూసాను. ఇంకెప్పుడు చూడలేదు ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ. ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే యాక్చువల్గా మేము చాలా హ్యాపీగా, మీకు క్లిప్స్ కూడా యాడ్ చేస్తా, చాలా హ్యాపీ కాదు, కొంచెం టెన్షన్ కూడా ఉంది. రిజిస్ట్రేషన్ కి వెళ్తున్నాం అనమాట. అంటే అన్ని సక్రమంగా అవుతాయా లేదా, ఇక్కడ మంచిగా అవుతుందా లేదా అని కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా అయిపోయింది అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు అనేది ఒక ఇది. యాక్చువల్గా మీకు ఏంటంటే మేము గృహప్రవేశం చేసేటప్పటికి రిజిస్ట్రేషన్ కాలేదు. ఓనర్స్ ని మేము రిక్వెస్ట్ చేసుకొని ఓనర్స్ కి ఇవ్వాల్సిన మనీ మొత్తం కంప్లీట్ గా పే చేసేసి రిజిస్ట్రేషన్ కి మళ్ళీ ఇంకొక 3 lakhs అవుతుంది. అప్పుడు మాకు రావాల్సిన అమౌంట్ 15th అట్లా వస్తుంది. మేము అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటా ఉన్నాం. ఓనర్స్ కూడా మంచి వాళ్ళు, ఓకే అని చెప్పేశారు. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ కి గృహప్రవేశం అయింది, 18th కి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం. వెళ్ళిపోయాము. జస్ట్ ఒక 10 minutes, పెద్ద దూరం కూడా కాదు, 20 minutes డిస్టెన్స్ అంతే. మేము ఒక 10 minutes ట్రావెల్ చేసాము. బైక్ స్కిడ్ అయిపోయింది. స్కిడ్ అయింది కూడా ఏంటంటే చాలా నార్మల్ గా స్కిడ్ అయింది. బట్ ఎందుకు ఇంత సివియర్ అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఏంటంటే ముందు అతను సడన్ గా బ్రేక్ వేసాడు. సడన్ గా బ్రేక్ వేయగానే హరి ఏం చేశారంటే అప్పుడు గుద్దుకుంటది కదా, ఇలా తిప్పబోయాడు అనమాట సైడ్ కి. ఇలా పక్కకు సైడ్ కు తిప్పబోయేసరికి అది టైర్ కొంచెం స్కిడ్ అయిపోయింది. ముగ్గురం పడిపోయాం. అంటే సాన్వి లేదు, సాన్వి లద్ద దగ్గర వదిలిపెట్టి ఆదిత్యాన్ని మేనేజ్ చేయలేదు లేకపోతే, ఎందుకంటే చిన్నోడు కూడా ఉన్నాడు కాబట్టి, స్టిచింగ్ కూడా చేస్తుంది కాబట్టి ఆదిత్యాన్ని తీసుకెళ్దాంలే దగ్గరే కదా అని ఆదిత్య నేను హరి వెళ్ళాము. అసలు అలా పడిపోవడం కూడా ఫస్ట్ టైం నాకు తెలిసి దగ్గర నుంచి బైక్ అలా స్కిడ్ అయి పడిపోవడం కూడా ఫస్ట్ టైం. ఈ 10 years లో ఎప్పుడు హరి కూడా ఎప్పుడు బైక్ స్కిడ్ చేసి నన్ను పడేసింది లేదు. అంటే వాళ్ళు డైలీ వెళ్తూ ఉంటారు కాబట్టి ఏదైనా స్కిడ్ అయి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ అట్లా పడిపోయాము. అయితే చెప్పా కదా, బైక్ అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, కానీ మేము యావరేజ్ గానే పడ్డ చోటే పడిపోయాం, పర్లేదు. బట్ హరికి కానీ ఆదిత్య కానీ ఇక్కడ దేవుడు దయ వల్ల జరిగింది ఏంటంటే హరికి కానీ ఆదిత్య కానీ ఏ దెబ్బ తగలేదు. నాకు కూడా పైన దెబ్బలు అసలు ఏమీ లేదు. కానీ ఏమైందంటే కొంచెం ఒత్తుకుంది అనమాట పొట్లో. ఇట్లాగా సైడ్ కి పడిపోయాం కదా, కొంచెం గట్టికి ఇట్లా ప్రెస్ అయ్యింది. నాకు కొంచెం నొప్పి వచ్చింది. పైకి లేచాను, కూర్చున్నాను. పాపం పక్కన వెళ్తున్న బైక్స్ అందరూ ఆపేశారు. అసలు పాపం ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోలేదు ముందుకు. అసలు ఎన్ని బైక్స్ వెళ్తున్నాయో అన్ని బైక్స్ ఆపేశారు. ఇక్కడ దేవుడు దయ వల్ల వెనక్కి ఏదన్నా పెద్ద వెహికల్ వచ్చిందంటే సడన్ గా బ్రేక్స్ అయితే పడవు కదా ఎవరికి కూడా. బట్ దేవుడి దయ వల్ల చాలా మంచి జరిగిందని నేను అనుకుంటున్నా. స్కిడ్ అయిపోయిందా, ఇంకా నేను లేచాను. వాళ్ళు లేపుతున్నారు పైకి, పక్కన ఉన్న వాళ్ళు లేపుతుంటే లేదండి 2 minutes ఇక్కడే కూర్చుంటా అంటే ఎండగుంది కదా, బాగా కాలుతుంది రోడ్డు. బట్ నాకు కొంచెం పెయిన్ వస్తుంది కదా, నాకు రోడ్డు కాలేదు కూడా అంతగా తెలియట్లేదు. సరే లేచి పక్కన ఫుట్పాత్ ఉంటుంది కదా నడిచేది, అక్కడ వెళ్ళి కూర్చున్నా. ఒక 2 minutes కూర్చున్న తర్వాత అప్పటికే ఎల్బీ నగర్ నుంచి హౌస్ ఓనర్స్ వచ్చేసారు, వెయిట్ చేస్తున్నారు. అప్పటికే లేట్ అయిపోయింది. సరే మళ్ళీ పదా అని చెప్పి మళ్ళీ బైక్ స్కూటీ ఎక్కాను. పోదాం అంటే లేదు, ఒక 10 minutes కూర్చో అన్నాడు మా ఆయన. అయితే నేను వద్దు, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, పర్లేదులే మేనేజ్ చేస్తాను. కొంచెం నొప్పి అంటే పడ్డాం కాబట్టి అఫ్ కోర్స్ కొంచెం తగిలింది కాబట్టి నొప్పి ఉంటుంది అనుకున్నాను నేను. ఇక బైక్ ఎక్కాను కానీ అప్పటికే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఈ పడిన షాక్ అయితే ఏంటి, పెయిన్ కంటే ఏంటి, కళ్ళు బాగా తిరుగుతున్నాయి. బైక్ అప్పుడు నేను రాలేను అంటే పక్కనే చెరుకు రసం దగ్గర ఆపారు. ఇంకా తాగిన తర్వాత బైక్ అక్కడ పెట్టేసి ఆటో బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయాం. అంత జరిగినా కూడా రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ బేసిక్ మంచి పాయింట్ ఏంటంటే స్లాట్ ముందే బుక్ చేసుకోవడం వల్ల ఒక 1 hour లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. బట్ రిజిస్ట్రేషన్ దగ్గరకు వెళ్ళి కింద కూర్చున్నా, ఇంక ఇట్లా పెట్టుకొని తలంచుకొని కూర్చోనే నా సైన్ కావాలన్నప్పుడు, ఎందుకంటే హౌస్ రిజిస్ట్రేషన్ నా పేరు మీద అనమాట అయింది. సో నా సైన్ కావాలన్నప్పుడు అప్పుడు వెళ్ళి పెట్టేసి వస్తున్నా అనమాట. అంటే కొంచెం ప్రాసెస్ ఉంటారు కదా అక్కడ. రిజిస్ట్రేషన్ అయిపోయింది, వచ్చాము. మళ్ళీ కూడా ఆటో బుక్ చేసుకున్నాం ఇంటి దాకా. వద్దు నేను బైక్ మీద రాలేమంటే డైరెక్ట్ గా ఇంటి వరకు ఆటో బుక్ చేసేస్తాడు హరి. అందు మధ్యలో దిగి బైక్ మిడిల్ పాయింట్ లోనే పెట్టేశాం కదా, అసలు తెలియని కూడా తెలియదు మాకు బైక్ ఎవరైనా ఎత్తుకోమైనా కూడా. తెలియని ప్లేస్ లో పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా నేను వచ్చాను, ఇంకా ఆదిత్య నిద్రపోయాడు. ఇంకా నేను బైక్ మీద వస్తా, ఆదిత్య నువ్వు తీసుకొని వెళ్ళని చెప్పాడు హరి. ఓకే అని చెప్పాను. ఇంకా ఆటో దిగాక కింద అంటే ఫస్ట్ ఫ్లోర్ కదా, ఇప్పుడు మనం ఫ్లాట్ కొనుక్కున్నది ఫస్ట్ ఫ్లోర్ 101. ఆ ఫస్ట్ ఫ్లోర్ వాడిని తీసుకొని నిద్రపోతున్నాడు కదా, భుజం మీద ఎత్తుకొని పైకి ఎక్కేసరికి ఉంది నా పని. బట్ నేను అనుకుంది ఏంటంటే అక్కడ పడ్డప్పుడు కంపల్సరీ పెయిన్స్ ఉంటాయి కొంచెం. సో పెయిన్ ఉంది, నేను ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నా అంటే కొంచెం సెట్ అయిపోతుంది అనుకున్నా. ఇంకా ఆదిత్యాన్ని పడుకోబెట్టిన తర్వాత ఇట్లా వెళ్ళాను.
వాష్రూమ్కి వెళ్ళొచ్చి పడుకుందాం నేను కూడా హరి వచ్చేంత వరకు అని, వాడు ఎట్లా నిద్రపోయాడు కాబట్టి అని వాష్రూమ్కి వెళ్తే బ్లడ్ అనమాట, బ్లడ్ క్లాట్స్ గా యూరిన్ లో గడ్లుగా అలా పడిపోయింది. అలా పడిపోగానే ఇక్కడే ఉంది ట్విస్ట్. ఇక్కడ నేను నా ఎస్టిమేషన్ నా మనసులో ఎలా ఉండిందంటే, నాకు అప్పుడు పీరియడ్స్ అయ్యి 6 days అనమాట. పీరియడ్స్ అయ్యి 6 days కదా, సో మనకి ఏదైనా ప్రెషర్ తగిలినప్పుడు, ఆఫ్ కోర్స్ మనం పీరియడ్స్ లో ఉన్నప్పుడు 2 days కి బ్లీడింగ్ ఆగిపోయినా సరే, ఏమైనా ప్రెషర్ తగిలినప్పుడు మనకి మళ్ళీ బ్లీడింగ్ అనేది మళ్ళీ కొంచెం స్టార్ట్ అవుతుంది, కనిపిస్తుంది కదా, అలా అనుకున్నాను నేను ఫస్ట్ థింగ్. కాకపోతే తర్వాత వచ్చి పడుకున్నా, మళ్ళీ తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు మనం యూరిన్ ఎలా పాస్ చేస్తామో కంప్లీట్ బ్లడ్ అలా యూరిన్ రూపంలో వెళ్ళిపోయింది. అప్పుడు కూడా అదే అనుకున్న తర్వాత చాలా హెవీగా ఉంది పెయిన్. ఇంకా అసలు ఇంకా అటు ఇటు తిరగలేనంత అయిపోయింది. అటు ఇటు అంటే తిరగడం అంటే నడవడం కాదు, ఇటు తిరిగి పడుకున్నా అసలు నా వల్ల కాలేదు. ఇంకా వెళ్ళి హాస్పిటల్ ఓపీ రాపిచ్చి రమ్మని చెప్పాను, చూపించుకుందాము, ఇంకా నేను తక్కువలేని చాలా ఎక్కువ ఉంది పెయిన్ అని. నేను అంత ఈజీగా చిన్న వాటికి భయపడే టైప్ కాదు. నాకు అసలు నిజంగానే హెల్త్ ఇష్యూస్ అంత ఈజీగా కూడా రావు, వచ్చినా కూడా నేను చాలా టేక్ ఈజీగా తీసుకుంటా, మేనేజ్ చేయగలుగుతా. అలాంటిది నేను ఇంకా తట్టుకోలేను అంటే ఇంకా అప్పటికి హరి చెప్తానే ఉన్నాడు. నేను ఇంకా వచ్చాను, ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయి అనమాట. వాటర్ తాగుతున్నా, నాకు తినబుద్ధి కావట్లేదు పెయిన్ మీద, వాటర్ తాగుతున్నా వామిటింగ్స్ అవుతున్నాయి. వాష్రూమ్కి వెళ్తే 2 times బ్లడ్. హరి కూడా చూసాడు. యాక్చువల్గా నేను ఏంటంటే సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఫోటో తీసుకొని డాక్టర్ చూపిద్దాం అనుకున్నా, అసలు ఎందుకు అని. సరేలే అని చెప్పి ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, డాక్టర్ లేరు ఆ టైంలో, అంటే 4, 5 ఆ టైంలో లేరు. 7:30కి అట్లా వస్తా అన్నారు డాక్టర్. 7:30కి అలా వస్తా అంటే మేము ఇంకా ఓపీ రాపించుకొని సరే వెయిట్ చేసాం 7:30 వరకు. అంటే ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ అవైలబిలిటీ లేదు, మేబీ ఎమర్జెన్సీకి వెళ్తుంటే ఏమన్నా ఉండేవాళ్ళేమో. ఇంకా నేను లేరు సరే అని చెప్పి 7 వరకు వెయిట్ చేసి వెళ్ళాం. ఆ టైంకి నాకు కొంచెం పెయిన్, నేను ఒక పెయిన్ టాబ్లెట్ వేసుకున్నా, అప్పటికే పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ వేసుకున్నా. బట్ వేసుకున్నది కనీసం నేను అలా వేసుకునే ఉన్నాను, కూర్చొని ఉన్నాను, వామిటింగ్ అయిపోయింది. టాబ్లెట్ బయటకు వచ్చేసింది క్లియర్ గా. బట్ పెయిన్ తగ్గిపోయింది, పెయిన్ కొంచెం అంటే రిలీఫ్ ఇచ్చింది, అంత దొల్లాడేంత పెయిన్ రావట్లేదు. ఓకే హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా ఆమె ఏం చెప్పారంటే, ఇలా జరిగింది, పీరియడ్స్ వచ్చి 6 days, బట్ బ్లీడింగ్ కొంచెం ఎక్కువ పడింది అని చెప్పి. నిజం చెప్పాలంటే 1/2 liter బ్లడ్ పోయిందండి నిజంగా. బట్ స్టిల్ నేను అంత టెక్నిక్స్ ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అదే చెప్పాను కదా, పీరియడ్స్ లో ఉన్నాము 6 days అయిందని, దాని వల్ల నేను పీరియడ్స్ బ్లడ్ అనుకున్నా. బట్ ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, మనకి పీరియడ్స్ వచ్చే వే వేరే ఉంటది, ఆ రూట్ వేరే ఉంటది, యూరిన్ వచ్చే రూట్ వేరే ఉంటది. ఇది చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకు చాలా డేస్ వరకు తెలియదు. ఆ 2 routes వేరే ఉంటాయి. యూరిన్ వచ్చేది వేరే, అంటే ఇప్పుడు బ్లీడింగ్ అనుకో కంటిన్యూషన్ అయితే ఉంటది. యూరిన్ కి వెళ్ళినప్పుడే యూరిన్ లో బ్లడ్ వచ్చిందంటే అది కంపల్సరీ యూరిన్ లో వస్తున్నట్టే. జెంట్స్ కి బ్లడ్ వస్తే అది ఈజీగా అర్థమైపోతుంది, కానీ లేడీస్ కి అర్థం కాదు. అది కూడా పీరియడ్స్ లో లేనప్పుడు అయితే కొంచెం డౌట్ వస్తుంది. పీరియడ్స్ 6 days అయ్యేసరికి నాకు పెద్దగా డౌట్ రాలేదు. సరే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, 7 అయిపోయింది కదా అప్పటికే. మేము వెళ్ళంగానే చూసారు, ఇది పరిస్థితి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు మరి టాబ్లెట్ ఇస్తాను అనింది. నేను ఇంకా ఏం తినలేదు అంటే, అబ్బాయి ఏం తినకుండా టాబ్లెట్ వేసుకోవద్దమ్మా అంటే, నేను అన్నాను నాకు ఇప్పుడు అంత సివియర్ గా లేదు మేడం, ఇందాక చాలా ఎక్కువ ఉండింది పెయిన్, ఆఫ్టర్నూన్ నుండి, ఇప్పుడైతే ఏం లేదని చెప్పాను. ఏం లేదని చెప్పిన తర్వాత ఏమన్నారంటే, సిటీ స్కాన్ తీస్తే బెటర్ అమ్మా, ఎందుకంటే లోపల పేగులు అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో, పొట్టలో ప్రెస్ అయింది అంటున్నావు కదా అంటేను. ఇంకా జనరల్ గా హాస్పిటల్స్ అంటేనే కొంచెం స్కాన్స్ అవి ఎక్కువ రాస్తారు కదా, సో పర్లేదులే. నేను కూడా అనుకున్నా, నాకు కూడా కొంచెం అనిపించింది, ఎందుకంటే తీపించుకున్నాం అనుకో మనకు టెన్షన్ ఉండదని. అక్కడ జరిగిన దరిద్రం ఏంటంటే, సిటీ స్కాన్ కి వెళ్ళాం, రాపించుకున్నాము. సిటీ స్కాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అమౌంట్ పే చేసుకోలేదు. మీరు కిందకి వెళ్ళి సిటీ స్కాన్ అడిగిరండి, వాళ్ళు తీస్తా అంటేనే మేము పే చేసుకుంటా అంటే, కిందకి వెళ్తే మా దరిద్రం ఏంటంటే ఆయన తీయనన్నాడు. ఎందుకు తీయనన్నాడు అంటే, 6 hours ఫాస్టింగ్ ఉండాలి, సిటీ స్కాన్ తీయాలంటే అది ఎర్లీ మార్నింగ్ అయితేనే కరెక్ట్ గా వస్తుంది, ఈ టైంలో కరెక్ట్ గా రాదన్నా, మీరు వెళ్ళండి ఇంటికి, ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి అన్నాడు. నేను కూడా ఫోన్లే, అది 6,000 6,500 ఎంత ఉంది సిటీ స్కాన్, 6,500 ఎంత ఉంది, అంత పెట్టి ఇంకేం తీపించుకుంటాను, నాకు పెయిన్ రిలీఫ్ అవుతా ఉంది కదా ఇప్పటికే. ఇంకా పడ్డాం కాబట్టి పెయిన్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోతా ఉంది నిదానంగా. సరే నైట్ కు చూద్దాం, యూరిన్ లో బ్లడ్ వస్తే కనుక రేపు తీపించుకుందాం, రాకపోతే వదిలేద్దాం అనుకుంటే నైట్ బ్లీడింగ్ ఏం అవ్వలేదు. ఇంకా 2 times బ్లీడింగ్ అయింది, తర్వాత ఇంకేం కాలేదంటే నేను ఇంకా లైట్ తీసుకున్నా. మండే రోజు పడ్డామంటే ట్యూస్డే రోజు వెళ్ళలేదు హాస్పిటల్కి. ఇంకా ట్యూస్డే రోజు నైట్ అంటే పెయిన్ కొంచెం తగ్గింది, నేను నార్మల్ గా తిరుగుతున్నా, నేనే వంట చేశాను, రసం అది పెట్టేశాను, రైస్ వండాను. తినబుద్ధి కావట్లేదు అన్నం ఎక్కువ, బట్ రసం రైస్ కొంచెం లైట్ గా ఉంటది కదా, ఏదో వేడిగా అట్లా తిన్నామని కొంచెం తిన్నా. తినబుద్ధి కావట్లేదు, నేను మీకు అర్థమవుతుందా, మండే మొత్తం ఏం తినలేదు. ట్యూస్డే రోజు ఒక పూట, అది కూడా కొంచెం ఇంత అన్నం తిన్నాను అనమాట. ఇంత అన్నం తిన్న తర్వాత నైట్ కి ఏమైందంటే, నాకు ఎందుకు డౌట్ వచ్చింది, ChatGPT టైప్ చేశా, ఇలా యూరిన్ లో బ్లడ్ వచ్చింది, ఇదేమైనా ఇష్యూ అవుతుందా అని ChatGPT టైప్ చేశా. చెప్పగానే ఇంత పెద్ద పారాగ్రాఫ్ పెట్టింది ChatGPT. అసలు యూరిన్ లో బ్లడ్ వచ్చిందంటే ఇట్ ఈస్ అ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, కంపల్సరీగా. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కంపల్సరీగా మీరు
అంటే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 5 minutes ఇమ్మీడియట్ గా మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి అని చెప్పింది. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ యూరిన్ బ్లడ్ ప్రెసెంట్ రావట్లేదు, ఆగిపోయింది అని మళ్ళీ టైప్ చేశా. మళ్ళీ టైప్ చేయగానే మళ్ళీ ఏం చెప్పింది, నువ్వు యూరిన్ బ్లడ్ ఆగిపోవడం గుడ్ సైనే, కానీ లోపల ఆర్గాన్ దెబ్బతింటేనే యూరిన్ నుంచి బ్లడ్ వస్తుంది. లోపల ఏదో ఒక ఆర్గాన్ దెబ్బతింటేనే ఆ దెబ్బతిని యూరిన్ నుంచి అది బ్లడ్ అనేది బయటకు వస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పింది. ఇక నేను సెకండ్ ఆప్షన్ అస్సలు తీసుకోదలుచుకోలేదు. అర్లీ మార్నింగ్ 6 కి ఇంకా సిటీ స్కాన్ కి వెళ్ళిపోయాం. సిటీ స్కాన్ కి వెళ్ళిపోయిన తర్వాత సిటీ స్కాన్ లో ఏం చేస్తారంటే మనది మొత్తం లోపల ఆర్గాన్స్ అన్ని కూడా ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్ గా అన్ని తీశారు. ఫస్ట్ సిటీ స్కాన్ కదా, సో పడిపోయాం కాబట్టి ఇంకెక్కడన్నా దెబ్బ తగిలిన దాన్ని అన్ని తీశారు. అన్ని తీసిన తర్వాత ఇక్కడ డామేజ్ లేదు, ఇవన్నీ ఇక్కడ కానీ ఇంకెక్కడ డామేజ్ లేదు, బట్ ఇక్కడ పెయిన్ వచ్చింది కదా అక్కడ కొంచెం డీటెయిల్ గా తీశారు. తీసిన తర్వాత సిటీ స్కాన్ లో ఒక ఇంజెక్షన్ చేస్తారు అనమాట. మనకి కొంచెం వేడిగా ఉంటది, మనకి ఆల్రెడీ క్యాన్ లో ఇక్కడ పెడతారు, పెట్టి దాంట్లో ఒక ఇంజెక్షన్ పంపిస్తారు సిటీ స్కాన్ లో. మరి క్లియర్ గా కనిపించడానికో ఏమో నాకు కరెక్ట్ గా తెలియదు కానీ చేశారు. చేసిన తర్వాత ఆయన అడిగారు, మీకు ఏమైనా చలిగా కానీ లేదంటే కొంచెం ఫీవరిష్ గా కానీ అట్లా అనిపిస్తుందా అని అడిగాడు. సిటీ స్కాన్ అయిపోయాక లేదండి నాకు నార్మల్ గానే ఉంది అని చెప్పాడు. నార్మల్ గా ఉంది అని చెప్పిన తర్వాత బయటకి ఇంకా వచ్చేసాం ఇంటికి. సరే మీరు వెళ్ళండి, డాక్టర్ వచ్చే లోపు మీకు రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది, డాక్టర్ 12:30 అట్లా వస్తారు, మీకు ఈ లోపు మేము రిపోర్ట్ అరేంజ్ చేసి పెట్టేస్తాం అన్నారు. అంటే సిటీ స్కాన్ కంటే ముందు ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు, అది 1.5 hours పడుతుంది. ఆ బ్లడ్ టెస్ట్ కరెక్ట్ ఉంటేనే సిటీ స్కాన్ చేయాలన్నమాట. అది కూడా కంప్లీట్ చేసేసారు. తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి అట్లా పడుకున్నా అంతే షివరింగ్ అనమాట. అసలు మొత్తం ఎంత సమ్మర్ ఉందో బయట తెలుస్తుంది కదా, బట్ అంత వణుకొస్తుంది. ఎట్లా అంటే ఒక ఫిక్స్ వచ్చేస్తుంది, అసలు మనకి తెలియకుండా ఇట్లా కదిలిపోతున్నాయి అన్ని. అంతకుముందు వరకు నాకేం లేదు, ఆ ఇంజెక్షన్ వల్ల అనమాట ఎఫెక్టివ్ అన్ని. సో ఇంకా మళ్ళీ హరియల్లీ దగ్గర హాస్పిటల్ ప్రాణధార హాస్పిటల్, ట్రీట్మెంట్ వైజ్ గా చూసుకుంటే గుడ్ అనే చెప్తాను నేను షూర్ గా. ఇంకా ప్రాణధార హాస్పిటల్కి వెళ్ళిపోయి, పెద్ద హాస్పిటల్ అనమాట, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా పెద్దది, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి దగ్గరే. అండ్ సిటీ స్కాన్ కూడా హాస్పిటల్ లోపలే ఉంది. నేను ఇంకా అటు ఇటు వెళ్ళే స్టేజ్ కూడా కాదు కాబట్టి కొంచెం పెద్దదే, దానికే వెళ్ళిపోయాం అనమాట. తిరగలేం కాబట్టి, తిరిగే స్టేజ్ లో లేం కాబట్టి ఇంకా వెళ్తే తీసుకురండి ఇంజెక్షన్ వేస్తామంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా తర్వాత ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేస్తారు. ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేసిన తర్వాత బీపీ చెక్ చేస్తారు. 60 లో ఉంది బీపీ. అసలు 60 ఉంది ఏంటి, బీపీ ఎందుకు ఇంత తక్కువ ఉంది అది ఇది అని చెప్పి ఇంకా బీపీ కొంచెం హైక్ అవ్వడానికి సెలైన్స్ అవన్నీ పెట్టారు, ఇంజెక్షన్స్ ఏవో వేశారు. అండ్ వామర్ ఉంటది వాళ్ళ దగ్గర. జనరల్ హాస్పిటల్లో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. వామర్ ఉంటది, ఆ వామర్ అంటే దాంట్లోంచి వేడి గాలి వస్తుంది, వేడి గాలి వచ్చేది బెడ్షీట్ కప్పి దాని లోపల అది పెట్టారు. ఒక 5 to 10 minutes కల్లా నేను నార్మల్ అయిపోయా, షివరింగ్ తగ్గిపోయింది ఆ వామర్ వల్ల. దాంట్లోనే నాకు కొంచెం గుడ్ ఒపీనియన్ వచ్చింది హాస్పిటల్ మీద. మనీ ఖర్చు పక్కన పెడితే మనకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా అందడం మెయిన్ ఇంపార్టెంట్. మనకి హెల్త్ బాగాలేనప్పుడు, మనం తట్టుకోలేనంత చలి పుడుతుంది అనమాట. అప్పుడు ఎక్కడ ఇలా అది వణికిపోయి ఎక్కడ ఇవి ఇట్లా అయిపోతాయేమో చేతులు అన్నంత చలి పుట్టింది. ఇక మొత్తం అయిపోయే లోపు ఇక్కడ చేసే లోపు రిపోర్ట్ వచ్చింది. ఇక డాక్టర్ ని కలిశారు. డాక్టర్ ని కలిస్తే డాక్టర్ ఒక పెద్ద బండరాయి పేల్చారనమాట, ఒక పెద్ద బాంబే. ఏంటంటే కిడ్నీ ఉంటుంది కదా, కిడ్నీ దగ్గర 1.5 centimeters కట్ అయిపోయింది కిడ్నీ. దాని చుట్టూరు బ్లడ్, ఆ కట్ అయిపోయిన బ్లడ్ ఏదైతే ఉందో అది కిడ్నీ చుట్టూరు ఇంకా డ్రాయింగ్ వేసి కరెక్ట్ గా చూపించారు. ఇక చూడాలి మా ఆయన్ని. ఇంకా నేను పడ్డ దగ్గర నుంచి వామిటింగ్స్ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర నుంచి నేను ఎప్పుడు అంటుంటాను, నేను నన్ను అసలు మనిషిలా చూడ, నా మీద ప్రేమ ఉండదు నీకు, ఫస్ట్ లోనే ఎక్కువ ఉండేది, ఇప్పుడు ప్రేమ లేదు, హైదరాబాద్ వచ్చాక అట్లా చెప్పేదాన్ని నేను. అసలు నేను పడిన దగ్గర నుంచి నన్ను నార్మల్ వార్డుకి మార్చేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకంటే ఫీల్ అవ్వడం కూడా కాదు, మాట్లాడితే కళ్ళమ్మ నీళ్ళు కట్టగా ఇంక వచ్చారు ఇట్లా చెప్పారు మాదిరి అని చూపిస్తున్నాడు. చూపించి చేతులు పట్టుకొని ఒకటే ఏడుస్తున్నాడు. నా వల్ల ఇంత అయింది అనుకున్నట్టు మనసులో ఇంక ఏడుస్తూనే ఉన్నాడు. నేను చెప్పాను పర్లేదులే, ఇంకా వాళ్ళు జనరల్ సర్జన్ ఏం చెప్పారంటే సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారంట. సో సర్జరీ చేయాలని చెప్తే ఓకే ఇంకా సరే చూద్దాము, అబ్జర్వేషన్ లో పెడదాము, బీపీ మరీ డౌన్ గా ఉంది, అసలు ఇదేంటో అబ్జర్వేషన్ లో పెడదామని ఫస్ట్ ఈవినింగ్ వరకు ఎమర్జెన్సీ వార్డ్ లో పెట్టారు. బుధవారం రోజు వెళ్ళాను నేను, సోమవారం పెడితే బుధవారం రోజు వెళ్ళాను. ఇంకా ఎమర్జెన్సీ వార్డ్ లో పెట్టిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. అవన్నీ కొంచెం మానిటర్ చేయాలి, బీపీ, పల్స్ అండ్ షుగర్ టెస్ట్ కూడా ప్రతి రోజు 2 times చేసేవాళ్ళు షుగర్ టెస్ట్. మార్నింగ్ ఈవినింగ్ కాదు, పర్ డే 1 time షుగర్ టెస్ట్ కూడా చేసేవాళ్ళు. అన్ని కరెక్ట్ ఉన్నాయి ఇంకా. బట్ ఇక్కడ దేవుడు దయ వల్ల మా మీద దేవుడు దయ ఉంది అనిపించింది నాకు. ఇంకా ఐసీలో అంత బీపీ అంతా నార్మల్ గా ఉంది, వామిటింగ్స్ ఏం లేదు అన్న తర్వాత ఒక 4 days తర్వాత ఫుడ్ తిన్నాను నేను. ఫుడ్ తిన్నా అంటే ఇడ్లీ, పోహ ఏదో తెచ్చారు. ఆ ఫుడ్ మనం తినలేండి, అసలు మన ఇంట్లో చేసుకునే దానికి నేను అందులో చాలా పర్టికులర్ ఫుడ్ ఎలా పడితే అలా తిన్నాను నేను. ఇంకా అలా. బట్ నాకు మైండ్ లో ఒకటే ఉంది, ఏదో ఒకటి తినాలి, తిని కొంచెం ఎనర్జీ తెచ్చుకోవాలి, లేదంటే ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది అనుకున్నా. ఇంకొచ్చిన తర్వాత ఇంకా ఎమర్జెన్సీ వార్డ్ లో వాళ్ళని అడిగాము. అడిగితే ఏంటి సిచ్యువేషన్ అని అడిగింది నా ఫ్రెండ్ వాసంతి. తెలియని వచ్చింది పాపం, హాస్పిటల్ ఐసీయూలోకి వచ్చేసి చెప్పింది అనమాట ఏంటి అని. వేరే వాళ్ళని అడిగితే కట్టు మాత్రం మేజర్ గానే అయ్యింది, మరి
చూడాలి, ఏం చెప్తారా, ఇంకా తర్వాత ఏం జరిగిందనే తెలియదు, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నంత వరకు నాకు తెలుసని ఆయన అన్నారు. ఇక నా మైండ్ లో చిన్న చిన్నగా ఫిక్స్ చేసుకుంటున్నా, ఓకే ఇది ఏదైనా సర్జరీ చేస్తే చేస్తారేమో, సరే ఓకే నేను ప్రిపేర్డ్ ఉండాలని ఫిక్స్ అయిపోయా. నేను కూల్గా ఉన్నా, ఇంకా వాసంతి వచ్చి కూడా అదే అంటుంది, నువ్వు కూల్గా ఉన్నావు, నువ్వేమో కూల్గానే ఉన్నావు, పర్లేదు, అన్న అయితే కదిలిస్తే ఏడుస్తున్నాడు, కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి మాట చెప్తుంటేనే నీ గురించి అని. బట్ నిజంగానే ఎవరికైనా భయం ఉంటది, బాగలేని మనిషి కంటే పక్కన మనిషికి ఎక్కువ భయం ఉంటది. అందులో హరికి ఇంకా కొంచెం ఎక్కువే, ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ కూడా లేరు, ఇంకా నేనే మోస్ట్లీ ఉండేది నేనే అని చెప్పొచ్చు. ఇక మొత్తానికి అది బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, పర్లేదు అని ఒక పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా డాక్టర్స్ అయితే ఒక 10 మెంబర్స్ వరకు మొత్తం ఒక మీటింగ్ పెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చుకొని చాలా చేశారు, పర్లేదు కొంచెం అన్ని నార్మల్ గానే ఉన్నాయి, అండ్ ఫుడ్ కూడా వామిటింగ్ అవ్వట్లేదు, బాగానే ఉంది, సో సర్జరీ అవసరం లేదు అనుకుంటున్నాము. 3 days తర్వాత అంటే 72 hours తర్వాత మళ్ళీ సిటీ స్కాన్ ఇద్దాము, అప్పుడు దాన్ని బట్టి మనం ఫర్దర్ గా ఏమైనా ఫాలో అవుదాము అని చెప్పారనమాట. ఇంకా 3 days తర్వాత అంటే సాటర్డే మార్నింగ్ మేము బుధవారం వెళ్ళాం కదా, సాటర్డే మార్నింగ్ సిటీ స్కాన్ తీశారు. సిటీ స్కాన్ తీసిన తర్వాత ఐసీయూలో కూడా ఒకటే ఉంచారు, ఐసీయూలో నార్మల్ కి షిఫ్ట్ చేశారు. ఎందుకంటే చెప్పాను కదా బీపీ అంతా నార్మల్ గానే ఉంది, పర్లేదు, తను యాక్టివ్ గానే ఉంది అని. అది డాక్టర్స్ ఇక్కడ ప్రైస్ కూడా చేశారు నన్ను, అంటే లోపల కట్టు మేజర్ గా ఉంది, అది చాలా సివియర్ గానే కట్ అయ్యింది, పెద్దదే, బట్ స్టిల్ తిను యాక్టివ్ గానే ఉంది, బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, తినకపోయినా కూడా బీపీ అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి, తిను కూడా నార్మల్ గానే మాట్లాడుతుంది అని చెప్పి అని మాట్లాడుకుంటున్నారు అనమాట నా ముందు. నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది, ఇంకా ఓకే అనుకున్న తర్వాత ఇంకా నార్మల్ షిఫ్ట్ చేశారు. అండ్ సాటర్డే మార్నింగ్ మళ్ళీ సిటీ స్కాన్ తీశారనమాట. ఇంకా చెప్పారు కిడ్నీ అది ఏదైతే కట్ అయ్యిందో, నాకు అప్పటి వరకు తెలియదు లోపల దెబ్బ కూడా దానికి అదే మానిపోతుందని, మనం ఏదన్నా చేయాలేమో సర్జరీ లాగా అనుకున్నా. బట్ మనకి బయట గాయము ఏదన్నా అయినప్పుడు ఎలా మానిపోతుందో దానికి అదే లోపల కూడా మనకి అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటే దానికి అదే పోతుంది. అంటే మనం కరెక్ట్ గా తీసుకుంటే, మనం ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అలా ప్రికాషన్స్ తీసుకుంటే, వాళ్ళు చెప్పారు ఇంకా అమ్మ ఇప్పుడు కొంచెం నీరుగా ఉంది లోపల, అంటే గాయం మానుతుంది, కొంచెం నీరుగా ఉంది, నువ్వు కంపల్సరీగా 1 week to 10 days కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం ఏది కూడా అమ్మలకు తెలియదు, ఫస్ట్ నుంచి కూడా ఏది తెలియదు. నిన్న 2 days బ్యాక్ చెప్పాను నేను, అంత క్యూర్ అయిపోయాక, బెడ్ రెస్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాక 2 days బ్యాక్ చెప్పాను నేను. ఎందుకంటే నాకు చెప్పాలనిపించలేదు, వాళ్ళు మొన్నటి వరకు ఇక్కడే ఉన్నారు, పత్తి ఫుల్ సీజన్ లో ఉంది, ఎంత మంది వచ్చినా కూడా ఇక్కడ చేసేది ఏం లేదు, నేను ఐసీలో ఉన్నా, నన్ను మీట్ అవ్వడానికి కూడా ఉండదు. ఐసీలో ఉన్నప్పుడు అయితే అసలు రానివ్వలేదు, ఎవరిని రానివ్వలేదు, పెద్ద హాస్పిటల్స్ కదా, చాలా పర్టికులర్ గా ఉన్నాయి, ఫోన్ కూడా అలవ్ లేదు, ఈవెన్ మాట్లాడడానికి ఫోన్ కూడా అలవ్ లేదు ఐసీ లోపలికి. జనరల్ వాటికి అయితే ఫోన్ అలవ్ ఉంది, మనుషులు పడుకోవచ్చు మన దగ్గర నైట్, కానీ ఐసీకి అసలు ఎంట్రన్స్ లేదు, ఎవరికి కూడా నో ఎంట్రన్స్. ఇంక తర్వాత ఇంకా వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళకి ఇప్పుడిప్పుడే చెప్పాను. అమ్మ వాళ్ళు అయితే అప్పుడు అడుగుతూనే ఉన్నారు, నువ్వు ఇన్ని రోజులు స్టిచ్ చేయకుండా. నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే బెడ్ రెస్ట్ చెప్పారు కదా, అమ్మమ్మ అవసరం నాకు ఉంది. ఇంకా బెడ్ రెస్ట్ అంటే ఇప్పుడు ఆదిత్య ఉన్నాడు కదా, నేను నార్మల్ గా అయితే నేను బెడ్ రెస్ట్ తీసుకోవచ్చు, బట్ ఆదిత్య ఉన్నాడు కదా, చిన్నోడు కదా, వాడు ఎత్తుకోమని అట్లా ఏడుస్తారు కదా, హరి వెళ్ళిపోయాక ఆఫీస్ కి. సో అమ్మమ్మని రమ్మన్నాము. ఇంకా లత ఫోన్ చేసి తమ్ముడికి నిజం చెప్పేసింది అనమాట. తమ్ముడు అరే ఇట్లా ఐసీలో ఉంది అక్క, ఇప్పుడు ఇట్లా నార్మల్ షిఫ్ట్ చేస్తారనగానే వాడు టెన్షన్ పడిపోయాడు. నా లైట్ తీసుకుంటారులే అంటది ఈ పిల్ల, ఎలా లైట్ తీసుకుంటారు, అది చిన్న ఇష్యూ కాదు, బయట ఏమైనా దెబ్బలు అనుకోండి మనకు పెద్ద భయం ఉండదు, లోపల కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటది అఫ్ కోర్స్ మనకి. ఇంకా వాడు ఆగలేదు, ముందు రోజు అమ్మమ్మ విత్ సెకండ్స్ లో వెళ్ళిపోయి, నేను చెప్పింది 7 కి చెప్పా, 7:30 కల్లా అక్కడ బస్ ఎక్కాడు, ఎందుకంటే నైట్ అక్కడ ఎక్కితే మార్నింగ్ ఇక్కడ దిగుతారు కదా. సో 7:30 కల్లా బస్ ఎక్కిచ్చేసాడు. మార్నింగ్ కి అమ్మమ్మ దిగింది, అమ్మమ్మ కూడా ఇక్కడికి వచ్చాక చెప్పామన్నమాట, ఇలా జరిగింది అమ్మమ్మ అని చెప్పి. ఇంకా అమ్మమ్మ ఇంటికి వచ్చి పిల్లల్ని పట్టుకుంది. ఇక నేను ఫ్రైడే రోజు మార్నింగ్ అమ్మమ్మ వచ్చింది, సాటర్డే రోజు ఈవినింగ్ కి నేను డిశ్చార్జ్ అయ్యాను. ఇంకా అందరూ డాక్టర్స్ అంటే న్యూరాలజీ ఉంటారు కదా, నరాల డాక్టర్ ఆయన, అండ్ జనరల్ సర్జన్, అండ్ స్వాతి మేడం గైనకాలజిస్ట్, మనకి జనరల్ గా ఈ పొట్ట బ్లీడింగ్ అన్ని గైనకాలజిస్ట్ చూస్తారు కదా, అలాగే ఒక 4-5 మెంబర్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని అప్పుడు పంపించారనమాట. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, పర్లేదు, మనం ఇంకొంచెం తను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి, అండ్ 1 week తర్వాత రమ్మన్నారు. సో 1 week తర్వాత వెళ్ళాను. ఇంక ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అందుకనే చాలా మందికి నేను ఇక్కడ ఉన్నానని కూడా చెప్పలేదు హైదరాబాద్ లో కూడా, ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం చెప్పాల్సి వస్తుంది. ఐదర్ టెన్షన్ పడ్డమో లేదా ఇంత చెప్పే ఓపిక నాకు లేదు. ఫస్ట్ థింగ్ అంటే ఇంత నేను చెప్పే స్టేజ్ లో లేదంటే కొంచెం డల్గున్నా. అఫ్ కోర్స్ నేను మండే రోజు పడ్డాను కదా, మండే రోజు పడితే సాటర్డే రోజు కూడా జ్యూసులు ఓట్స్ అవే తిన్నా అనమాట. అప్పుడు కూడా అంటే 4 days అయితే 3 days అయితే కంప్లీట్ గా ఫుడ్ లేదు, ఏది వాటర్ కూడా లేదు. అంటే వాటర్ తాగుతున్నా, నేను హాస్పిటల్కి వెళ్ళాకైతే వాటర్ కూడా ఇవ్వలేదు అబ్జర్వేషన్ కోసం అని. సో మళ్ళీ దీనికి వచ్చిన తర్వాత జనరల్ వాటికి వచ్చాక ఫుడ్ వాళ్ళు ఇస్తున్నారు, కానీ నాకు తినబుద్ధి కాలేదు అనమాట. ఇంటికి వచ్చా కూడా ఫుడ్ తినబుద్ధి కాలేదు. ఆ నీరసం అంతా కూడా 1 week తిన్న నీరసం అంత తక్కువ ఏమి ఉండదు, చాలా ఎక్కువ ఉండింది. చికెన్ లివర్ అంటే చికెన్ లివర్ తెప్పించుకొని
దోశ చికెన్ లివర్ తిన్న తర్వాత కొంచెం మసాలా ఫుడ్ అది యాక్చువల్గా తినకూడదు, వాస్తవంగా ఎక్కువ తినకూడదు. అంటే బయట తినకుండా మంది నార్మల్ మసాలా, హోమ్ మేడ్ నార్మల్ గరం మసాలా ఏం యూజ్ చేయకుండా చేసిన దాంతో తిన్నా. అక్కడి నుంచి కొంచెం కొంచెం ఆ జ్యూస్ అను లేదంటే ఈ బాదం పప్పులను ఇలా చెప్పారు. అండ్ ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే అడిగారో హెల్త్ గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా యూరిన్ లో బ్లడ్ వస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. లోపల ఆర్గాన్ దెబ్బతింటే, నా ఈ ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకుంది ఏంటంటే, యూరిన్ లో బ్లడ్ వచ్చిందంటే లోపల ఆర్గాన్ దెబ్బతింటేనే, ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయితేనే అది యూరిన్ నుంచి బయటకు వస్తుంది, జెంట్స్ కైనా లేడీస్ కైనా. ఇది నేను డాక్టర్స్ నుంచి ఇక్కడ మెయిన్ గా మన చాట్ జీపీటీ నుంచి నేర్చుకున్నది. అయితే ఇప్పుడైతే పర్లేదు, అబ్సల్యూట్లీ ఫైన్. నేనైతే ప్రజెంట్ ఏం పర్లేదు. కాకపోతే స్టిచ్చింగ్ అనేది ఒకసారిగా అలా చేసేయకూడదు కాబట్టి ఒకటి రెండు అలా స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే కొంచెం కొంచెం క్యూర్ అవుతున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇంతవరకు చూసారంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నా. నిజంగా ఇది క్లారిటీగా చెప్పాలనే నేను చెప్పలేదన్నమాట వీడియోలో కూడా ఏం జరిగింది అనేది. సో మొత్తానికి ఇలా జరిగింది. అప్పుడంతా ఫీవర్ అని చెప్పి ఇప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిసిందనమాట, అమ్మ వాళ్ళకి కూడా. వాళ్ళు ఇప్పుడే ఇంత టెన్షన్ పడ్డారంటే ముందు చెప్పుంటే అందరూ వచ్చేస్తారు హైదరాబాద్. అసలు పాపం వాళ్ళే గృహప్రవేశం కోసం, బర్త్డే కోసం ఉన్నారు కదా, 4-5 days ఉన్నారు ఇక్కడే. అప్పుడే చాలా లాస్ అయిపోయింది. పత్తి సీజన్ కదా, మాకు ఆంధ్ర పత్తి వేస్తారు ఈ సీజన్ లో. సో వద్దనుకున్నా. అదే అంటే నీకు మరీ ధైర్యం ఎక్కువ అని చెప్పి తిడతారు ఇంట్లో వాళ్ళు. ఫోన్లో తిట్టని, నేను ఆలోచించేది వాళ్ళ కోసమే, వాళ్ళు ఆలోచించేది నా కోసమే. అండ్ ఇక్కడ అందరికంటే ఎక్కువ సఫర్ అయింది ఎవరంటే హరి, మా ఆయన. పాపం బాగా ఫీల్ అయ్యాడు. అసలు ఎలా అంటే, హాస్పిటల్లో ఉన్నాను, ఇంకా ఏమైతుందా అని చెప్తున్నాడు. అసలు మాట చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు, నువ్వేమో అమ్మలకి ఎవరికి చెప్పొద్దన్నావు, నాలో నేనే నా ఒక్కడినే చచ్చిపోయాను అసలు టెన్షన్ తోటి అని చెప్పి. పాపం పర్లేదు, ఇప్పుడు కొంచెం తింటున్నారు. అంటున్నారు బిక్క మొహం పడిపోయింది హరి, అసలు మొహం ఏంది ఇట్లా ఉంది. అమ్మమ్మ రాంగ్లోనే, హరి ఏమైంది హరి, నీకేమన్నా బాగలేదా అని చెప్పి అడిగాను నేను. నాకు తెలియదు, నీకు బాగలేక వాడు ఇట్లా అయిపోయిందని చెప్పి అనింది అమ్మమ్మ కూడా. సో అంతే ఈ వీడియో. మన గృహప్రవేశం హోమ్ టూర్ వీడియోస్ ఇంకా అన్ని ఇచ్చేస్తాను. యాక్చువల్గా బిలో 1 month చెయ్యాలనుకున్నాను నేను, బట్ 1 month అయిపోయింది ఈ ఇష్యూ వల్ల. 15 days కంప్లీట్ పోయింది మనకి. 15 days కంప్లీట్ పోయింది, 15 days బెడ్ రెస్ట్ లోనే. సో గృహప్రవేశం వీడియోస్ అండ్ ఇల్లు బడ్జెట్ అంతా కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో. టు ఫాలో ఫర్ మోర్. బాయ్.